ఎప్పటికీ జర్ర సప్పసప్పగానే నడిచేవి మీటింగ్లు కానీ ఈసారి మాత్రం తగ్గేదేలే అంటారు లీడర్లు. ఏపీల సర్కారోళ్లకు పంక పార్టీ వాళ్లకు పట్టుబట్టినట్టే అవుతున్నది జగడం. మండలి మీటింగ్లల్లా మాటలు పటాకుల లెక్కనే వేలుతున్నాయి. ఏ పంచాది ముంగటేసుకున్నా సరే సై అంటే సై అంటుర్రు లీడర్లు. ఇక చూడు నెయ్యి కల్తీ మీద కిరికిరి దబాయించి నడిచింది. పబ్లిక్ ఆపతి సాపతి పథకాల ముచ్చట్లు పైసల లెక్కలు అన్ని పక్కకు పెడితే ఈసారి అసెంబ్లీ మీటింగులల్లో గట్టిగా నడిచిన లొల్లి లడ్డులాడాయే. ఇక శుక్రవారం కూడా మండలిలో గదే పంచాదే అయింది. మీటింగులు చాలు చేసుడే ఆలస్యం పంక పార్టీ వాళ్ళంతా కిరికిరి పెట్టిండ్రు. నెయ్యి కల్తీ మీద చర్చ పెట్టాలి, రేపు మా పానొద్దని పొట్టు కిరికిరి పెట్టుకుండ్రు. ఇక ప్యాన్ పార్టీ వాళ్ళ బొబ్బ చూసి సైకిల్ పార్టీ వాళ్ళు కోపానికి వచ్చిండ్రు. ఇంత అసమర్థ ప్రతిపక్షాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక ఇష్యూని లేవనెత్తడం, ప్రభుత్వం పైన బురద జల్లడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మేము సిద్ధంగా ఉన్నామన్నా సరే ఈరోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇలాగా సభ జరగకుండా చేస్తున్నారంటే వీళ్ళకి సరుకు లేదు. గట్టిగానే గరమైండు మంత్రి సారు. అయితే మండలి మీటింగులు వాయిదా పడ్డా సరే ప్యాన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ గేటు ముంగట ఊకొని నిరసన చేసిండ్రు. కల్తీ నెయ్యి మీద చర్చ పెడతలేరని ఎత్తెత్తిపోసిండ్రు. ఇక అట్లుంటే నిన్న మొన్నటిదాకా మండలి మీటింగులలో పంక పార్టీ వాళ్ళను పెద్ద మనిషి లెక్క ముంగటుండి నడిపించిన బొత్స సారుకు ఆదాట్న పానంకారు అయిందట. హైదరాబాద్లో ఉన్న దవాఖానలో చెరీకి చేసిండ్రు. బుగులు పట్టి అవసరం ఏం లేదు, అన్ని తీర్ల మంచిగా ఉన్నా ఉత్త చెకప్పులు చేయించుకోనికనే దవాఖానలో చెరీకి అయినట్టు చెప్పిండట సారు. ఇంకో దిక్కు శాసనసభ మీటింగులలోనేమో రైతన్నల తిప్పలు ఎట్లా బాపాలి, వ్యవసాయాన్ని ఎట్టెట్ట ఎలుగుల చేయాలి అనే ముచ్చట్లు నడిచినాయి. ముఖ్యమంత్రి సార్ ఏమన్నాడంటే, టెక్నాలజీ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో వచ్చింది కాబట్టి అగ్రికల్చర్ మొత్తం టెక్నాలజీ అంతా ఉపయోగించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పోకపోతే, వ్యవసాయ ఆధార పరిశ్రమలు లేకపోతే రాను రాను మనం పండించిన పంటలకి చాలా వరకు వేరియేషన్స్ వచ్చి చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా గవర్నమెంట్ ఎప్పుడు ప్రభుత్వ విధానాలు కానీ అదే మరిగా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకోవడం కానీ చేస్తూనే ఉండాలి. అన్నదాతలకు అన్ని తీర్ల సాధిస్తాం అన్నట్టు మాట్లాడిండు సీఎం. డిమాండ్ ఉన్న పంటలే పండించేటట్టు చూస్తారట. పండ్లే పని పాత సర్కారులు ఉన్నప్పుడు రైతన్నలను అరిగోస పెట్టినరు అన్నట్టు గరమైండు ముఖ్యమంత్రి. గిట్లా అటు మండలిలో రచ్చ నడిస్తే శాసనసభలో మాత్రం ఓ రేవు పొంటి నడిచినాయి ముచ్చట్లు. అన్యామ గాని ప్యాన్ పార్టీ వాళ్ళ బలగం ఎక్కువ ఉన్న మండలిలో వాళ్ళు కోరుకున్న చర్చ మాత్రం ముంగట పడతలేదు కదా. రేపు అనుకుంటా ముంగడికి పోతూనే ఉన్నది అనుకుంటారు పబ్లిక్.